పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఎలా ఉండబోతుంది? ఈ 10 రోజులలో వృషభ రాశి వారు ఏమైనా ఛాలెంజెస్ ఎదుర్కోబోతున్నారా? గృహ సంబంధమైన సమస్యలు కానీ, ఉద్యోగ వ్యాపార సమస్యలు కానీ ఏమైనా చాప కింద నీరులాగా వస్తున్నాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు అనే విషయం తెలుసుకుందాం. ఇక్కడ వృషభ రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క 4వ స్థాన సంచారం వృషభ రాశి వారికి అత్యంత యోగాన్ని ఇస్తుందనే చెప్పాలి. చేసినటువంటి పనికి, కృషికి తగినటువంటి ఫలితాన్ని పొందుతారు. 4వ స్థానం అంటే గృహస్థానము, సుఖస్థానం కాబట్టి సాధ్యమైనంత వరకు సుఖ సంతోషాలు, ఆనందం పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. అలానే ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి, పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా పంచమ స్థానంలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు వృషభ రాశి వారికి అత్యంత అనుకూలంగా మారుతాయి. మాట్లాడేటటువంటి మాట బహు సున్నితంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. వాక్చాతుర్యం చేత అద్భుతాలు సృష్టిస్తారు, అద్భుతాలు సాధిస్తారు అని చెప్పటంలో ఎలాంటి సంశయము లేదు. ప్రధానంగా తీసుకుంటే 7వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 6వ స్థానంలో సంచరించేటప్పుడు మీ జీవిత భాగస్వామి యొక్క, సహధర్మచారిణి యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించండి. ఏదైనా చిన్న సమస్య కనుక ఉంటే ఎక్స్పర్ట్స్ యొక్క సూచనలు, సలహాలు తీసుకోవాలి. ప్రధానమైన విషయం ఏమిటంటే లాభస్థానంలో సంచరించేటటువంటి శని ప్రభావం అనుకూలంగా ఉన్నప్పటికీ ఉద్యోగపరంగా అయితే మాత్రము గొప్ప ఫలితాన్ని ఈ మాసంలో పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ ఏదైనా ఆర్థిక వ్యవహారాలు నడిపించేటప్పుడు, మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు సరైనటువంటి పత్రాలు చూసుకోవటం అనేటటువంటిది, సరిచేసుకోవటం అనేటటువంటిది రాశివారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఈ 21వ తేదీ నుంచి మనం చెప్పుకుంటున్నాం. ఏమిటి 21వ తేదీ ప్రత్యేకత ఏమిటంటే 21వ తేదీ ఆదివారం, అమావాస్య, ఒక గ్రహణం కూడా ఉంది. బట్ ఆ గ్రహణం మనకు కనిపించదు, ఆ గ్రహణం యొక్క ప్రభావం మనకు లేదు. అలానే ఇక్కడ నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి, దేవీ శరన్నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి. కాబట్టి చక్కగా అమ్మవారిని అత్యంత అనుకూలంగా శ్రీమాత్రే నమః అనేటటువంటి మంత్రం కనుక మనస్సులో నిరంతరం కనుక శ్రమించినట్లయితే వృషభ రాశి వారికి లక్ష్మీదేవి ఆరాధన చేస్తే అద్భుతాలు సృష్టిస్తారు. పైగా పరమ పవిత్రమైనటువంటి పుణ్యదినాలలో ఎవరైతే శ్రీమాత్రే నమః అనేటటువంటి మంత్రాన్ని నిరంతరం జపిస్తూ, పఠిస్తూ ఉంటారో, స్మరిస్తూ ఉంటారో అటువంటి వారికి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని కూడా చెప్పవచ్చు. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందని కనుక మనం తీసుకుంటే 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ సాయంత్రం 4:30 గంటల వరకు ఉండే సమయం పైకి చూడటానికి మేడి పండులాగా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. అబ్బా, ఎంత అసలు మీకేమిలే అనేటటువంటి భావన కనిపిస్తూ ఉంటుంది. కానీ కుటుంబపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతుంది. గృహ సంబంధమైనటువంటి విషయాలలో కూడా స్వల్పంగా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఖర్చులంటే విలువైనటువంటి వస్తువులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తే, ఒక వాహనం కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక ప్లాట్ కొనుక్కోవాలి, లేదా ఒక బంగారం కొనాలి, బంగారం రేటు పెరిగిపోతుంది, ఆందోళన పెరిగిపోతున్నది, ఏదైనా కొనాలి, వీటికి సంబంధించినటువంటి ఖర్చుల యొక్క తీవ్రత వృషభ రాశి వారికి ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది. అలానే ఏదైనా పాత వాహనాలు కనుక ఉంటే వాటికి సంబంధించిన రిపేర్లు కూడా ఇక్కడ మీకు ఎక్కువగా కనిపించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలానే ఇంటికి సంబంధించిన రిపేర్లు రావటం కానీ, ఉద్యోగ వ్యాపారాలలో చిన్న చిన్న ఆటంకాలు కలగటం కానీ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇవి మీకు తొలగిపోవాలంటే ఖచ్చితంగా 21వ తేదీ ఆ రోజు మనకు తెలంగాణలో చక్కగా బతుకమ్మ పండుగ చేస్తూ ఉంటాం. చక్కగా దుర్గాదేవి ఆరాధన చేసి 4 ఎరుపు రంగు మందారాలు కనుక అమ్మవారికి సమర్పించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇక్కడ వృషభ రాశి వారు పొందుతారు. తర్వాత 21వ తేదీ సాయంత్రం 4:32 నుంచి 23వ తేదీ రాత్రి తెల్లవారుజామున సుమారుగా 3 గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందంటే అసలు వృషభ రాశి వారు ఇప్పటి వరకు పొందలేరు, ఇంకెప్పుడూ పొందరు అనేటంత గొప్ప ఫలితాన్ని పొందుతారు. అంటే
పంచమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత క్రియేటివిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అంటే ఒక కమలం విచ్చుకున్నట్టుగా మీ ముఖంలో చిరునవ్వు కనిపిస్తూ ఉంటుంది. ఒక శుభవార్త వింటారు, అద్భుతమైనటువంటి ఆనందం పెరుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా యాక్టివ్నెస్ పెరుగుతుంది. నిన్నటిదాకా ఏదో డల్గా ఉండి చేద్దామా వద్దా అనుకున్నటువంటి వారికి కూడా ఒక్కసారిగా ఆ ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి ప్రయత్నం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలానే వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపారపరంగా పెట్టుబడులు బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పాలి. షేర్ మార్కెట్ చేసేటటువంటి వారు మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే దాంపత్య జీవితంలో సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మిత్రుల నుంచి మంచి సహాయ సహకారాలు కూడా పొందుతారు. ఇక్కడ మీరు విష్ణు సహస్రనామం పారాయణ చేసి విష్ణుమూర్తికి ఒక తులసీదళం సమర్పించి మనస్సులో ఒక మంచి కోరిక కనుక కోరుకున్నట్లయితే పరమ పవిత్రమైనటువంటి రోజులు కాబట్టి మంచి ఫలితాన్ని పొందుతారు. తర్వాత 23వ తేదీ రాత్రి 3 గంటల నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 3:24 వరకు ఉండేటటువంటి సమయంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు. అంటే ముఖ్యంగా ప్రయాణాలు అనేటటువంటివి అసలు అనివార్యంగా మారుతాయి. కొన్ని ప్రదేశాలు ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. మీ కాంపిటేటర్స్ నుంచి కొంచెం ఆ పోటీ తత్వం ఎక్కువగా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. గతంలో చేసిన రుణాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా అధికమైన అలసట కనిపిస్తూ ఉంటుంది. కొంచెం బీపీ ఉన్నటువంటి వారికి బీపీ సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు ధైర్యంతో శ్రమతో మాత్రమే చక్కగా విజయాన్ని పొందగలుగుతారు. ఇక్కడ మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేసి బెల్లం కనుక నైవేద్యం సమర్పించినట్లయితే ఆంజనేయ స్వామికి మంచి ఫలితాన్ని పొందుతారు. 26వ తేదీ రాత్రి తెల్లవారుజామున 3:24 నుంచి 28వ తేదీ రాత్రి 4 వరకు ఉండేటటువంటి సమయంలో కనుక పరిశీలిస్తే ఇది అత్యంత అనుకూలమైనటువంటి రోజు అని చెప్పాలి. దాంపత్యపరంగా సాన్నిహిత్యం పెరుగుతుంది. కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడానికి, కొత్త పనులు మొదలుపెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. కానీ పార్ట్నర్స్ తోటి, అంటే వ్యాపారం చేసేటటువంటి పార్ట్నర్స్తో చిన్న విభేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ అవి లాభదాయకంగా ఉండాలి అంటే ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి చేయకుండా ఉండాలి. ఇక్కడ మీరు గౌరీ శంకరులను కనుక ఆరాధించి పాలు పంచదార కనుక నైవేద్యంగా సమర్పించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక 28వ తేదీ రాత్రి 4 నుంచి, అంటే తెల్లవారుజామునంటే తెల్లవారితే 29వ తేదీ అవుతుంది. అంటే 29వ తేదీ ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండే సమయంలో కొంచెం అధికమైనటువంటి ఖర్చులు, ప్రయాణపరంగా ఖచ్చితంగా ఇబ్బందులు కలుగుతాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ముందుగా కారుకు సంబంధించినటువంటి చెక్ చేసుకోవాలి, లేదా రైల్వే రిజర్వేషన్స్ చూసుకోవాలి. అంటే అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకుంటేనే కొన్ని రకాలైన సమస్యలు కలుగుతాయి. అసలు ప్లానింగ్ లేకుండా కనుక ఉంటే ఖచ్చితంగా సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు బహిర్గతం కావటం వల్ల కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఈ సమయంలో ఎవరికి డబ్బులు ఇవ్వకండి, ఎవరి నుంచి తీసుకోకుండా ఉండటం కూడా ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ మీరు ఖచ్చితంగా చేయవలసినటువంటి పని ఏంటంటే శివుడికి అభిషేకం చేయించుకోవటం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం ఏముంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.